ఫ్రెండ్స్, మనం బ్రెడ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి కావలసినవి సాల్టు, అలాగే షుగరు, అలాగే ఈస్టు, వాటరు, అలాగే 2 కప్పులు మైదా. ఇక ముందుగా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం 5 స్పూన్ల షుగర్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుదాము. 5 స్పూన్లు షుగర్ అండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాం కదా షుగర్ అంతా. ఇప్పుడు ఫుల్గా ఒక స్పూను ఈస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఈలోగా కొద్దిగా తగినంత అందులో సాల్ట్ వేసేసుకొని కలిపేసుకున్నాము. మన మైదా అందులో కొంచెం మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈస్ట్, అదంతా వేసుకొని మనం ఉండలు లేకుండా బాగా స్మూత్గా మనం అన్ని కలుపుకుందాము. స్మూత్ పేస్ట్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి. బాగా కలపాలి. మనం ఎంతగా బాగా కలుపుతామో అంతగా స్మూత్గా అవుతుంది. మనం కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గాజుది బౌల్ తీసుకురండి. అందులో కూడా లైట్గా మనం నెయ్యి రాసుకొని కలిపిన మిశ్రమాన్ని మనం ఇందులో సదిరేసుకుందాము. సదిరేసుకొని 1 గంట సేపు మనం 1 అవర్ మూత పెట్టేసి ఉంచుకున్నాం. మళ్ళీ తీసుకొని మన గిన్నెలోంచి ట్రేకి కూడా కొంచెంగా మనం ఆయిల్ కానీ మళ్ళీ బటర్ అయినా లేకపోతే నెయ్యి అయినా సరే రాసుకుని దాంట్లో ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలాగా సదురుకొని రోల్లా చుట్టుకోవాలి. ఇలా కొద్దిగా రోల్లా చుట్టుకునండి మనం ట్రేలోని సదిరేసుకుందాము. ట్రేకి కొంచెం నెయ్యి రాసాము. అది కూడా వేసుకొని బాగా దాన్ని ట్రేలో సర్దేసుకోవాలి. ఇలా నీట్గా సర్దేసుకొని దీన్ని కూడా మళ్ళీ మనం గాజు బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు 1 గంట సేపు మనం ఉంచాము. 1 అవర్ తర్వాత తీసుకోవాలి. ఇదిగోండి కొంచెంగా ఉప్పింది కదా, చిక్కని మనం పాలు తీసుకొని ఆ బ్రెడ్ మీద మనం సదిరేసుకోవాలి. ఇలాగా ఫింగర్తో మనం అట్లానే రాసుకోవాలి చుట్టూరు. తీసుకెళ్ళి మనం ఓవెన్లో పెట్టేద్దాము. టైం సెట్ చేసేసుకొని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి. ఇదిగోండి బ్రెడ్ మనకి రెడీ అయ్యింది. ఇదిగోండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మనం దాంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మనకి బ్రెడ్ మనకి బయట ఎలా ఉంటే అలాగా సన్నగా మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా కట్ చేసుకోవాలి లైన్గా. ఇదిగోండి మన బ్రెడ్ రెడీ అయిపోయింది.